హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మామూలుగా మనకి నేషనల్ పార్క్స్ ఆఫ్ ఇండియా అయితే అందరికీ తెలుసు. అలాగే నేషనల్ పార్క్స్ మీ స్టేట్కి సంబంధించినవి తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇవి అందరికీ తెలుసు కామన్గా. కానీ మనకు ప్రపంచంలో కొన్ని నేషనల్ పార్క్స్ ఉంటాయి, చాలా ఉంటాయి నేషనల్ పార్క్స్, ప్రతి దేశంలో నేషనల్ పార్క్ ఉంటాయి. అవన్నీ కూడా ఎగ్జామినేషన్ పరంగా అడగరు. సో మీకు ఇవాళ ఒక 7 నేషనల్ పార్క్స్ చెప్తాను. మీకు వచ్చేసి ఒక 7 నేషనల్ పార్క్, 7 to 10 నేషనల్ పార్క్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 ఉంటాయి లేదా 10 అయినా ఉంటాయి. ఈ నేషనల్ పార్క్స్ నుంచి ఎక్కువ ఎగ్జామినేషన్లో ఒకవేళ నేషనల్ పార్క్స్ ఉంది వరల్డ్ నుంచి ప్రశ్న అడిగితే ఖచ్చితంగా ఈ 7 నుంచి అడుగుతారు. ఒక బిట్ అయితే కంపల్సరీ వచ్చేదానికి అవకాశం ఉంది. ఏబిపిఎస్ అయితే ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు, ఎల్లోస్టోన్ నేషనల్ పార్కు, సెరెన్గంటి ఇట్లాంటివి. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏమన్నా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్ చేసి పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మన యాప్ ఉంది, శివన్ కాన్సెప్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ దీనికి సంబంధించిన ఇమేజ్ కావచ్చు, పీడిఎఫ్లు అన్నీ పెడుతూ ఉంటాను. ప్రీ స్టడీ మెటీరియల్ అన్నీ ఉంటాయి చూడండి. అలానే మీకు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి సపరేట్గా. అలానే టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాను. కరెంట్ ఈవెంట్స్ వీక్లీ సమ్మరీ ఫ్రీగా ఇస్తాను అందరికీ. తర్వాత ఇంకా మనకి కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. మీరు నెక్స్ట్ ఎవరైనా గ్రూప్ 2 కావచ్చు, ఏబిపిఎస్సికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే నీట్గా అవన్నీ కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇవి కంప్లీట్గా అందరికీ, ఏబిపిఎస్సి వాళ్ళకి, టీఎస్పీఎస్సి వాళ్ళకి, ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. పోలీస్ కావచ్చు, కానిస్టేబుల్ అందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి. సో టౌన్ ప్లానింగ్ కమిటీ ఉంది, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ ఏడబ్ల్యూ కావచ్చు, అందరికీ కూడా ఆల్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ఇవి ఉపయోగపడతాయి అనమాట. సో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యాప్ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేషనల్ పార్క్స్, మనకి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ ది వరల్డ్. సో నేషనల్ పార్క్స్ ఇన్ ది వరల్డ్. సో ఇప్పుడు నేషనల్ పార్క్స్ ఏమున్నాయి ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేస్తాను. దానికి సంబంధించిన క్లియర్ డేటా మీకు ఇస్తాను చూడండి. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ వచ్చేసి సెరెన్గంటి నేషనల్ పార్కు. సో సెరెన్గంటి నేషనల్ పార్కు ఇది ఎక్కువగా న్యూస్లో ఉంటుంది, అడిగేదానికి కూడా అవకాశం ఉంది. సెరెన్గేటి నేషనల్ పార్క్, ఒక్కో దాని గురించి నీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. సో ఈ సెరెన్గంటి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే, ఇది మామూలుగా మనకి టాంజానియాలో ఉంటుంది. టాంజానియా కంట్రీ ఆఫ్రికాలో ఉంటుంది. సో కంట్రీ వచ్చేసి టాంజానియా కంట్రీలో ఉంటుంది, రాసుకోండి. సో ఇంకా ఇది టాంజానియా నుంచి ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనమాట. ఎక్కడికంటే మనకి మసాయి మారా అనే ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. సో మసాయి మారా అనే నేషనల్ పార్కు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ నేషనల్ పార్కు. ఇది కూడా మన నేషనల్ పార్కు. ఇది వచ్చేసి కెన్యాలో ఉంటుంది. సో కెన్యాల వరకు ఉంటుంది అనమాట. ఇది టాంజానియా నుంచి కెన్యా వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది మొత్తం ఈ సెరెన్గంటి నేషనల్ పార్కు. ఈ మసాయి మారా అనే నేషనల్ పార్కు కెన్యాలో ఉంటుంది. దీనికి కంటిన్యూషన్ అనమాట. సో కెన్యాలో ఉంటుంది. ఇది ఈ సెరెన్గంటి అంటే అర్థమేంటంటే ఎండ్లెస్ ప్లెయిన్స్ అని. సో ఎండ్లెస్ ప్లెయిన్స్ అంటే ప్లెయిన్స్ ఉంటాయి, గడ్డి భూములు, ఇవి అంతం కాకుండా ఉంటాయి అనమాట. ఎండ్లెస్ ప్లెయిన్స్ అని దీనికి అర్థం. దానికి సెరెన్గంటి అంటే సెరెన్గంటి అంటే మీనింగ్ ఏంటంటే ఎండ్లెస్ ప్లెయిన్స్ అని అర్థం అనమాట. ఇక్కడ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ ఫేమస్ ఎనిమల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎనిమల్స్ చూడండి. మనకి ఆఫ్రికాలో ఉన్న ఎనిమల్స్ కావచ్చు, లైన్స్, జీబ్రా, జిరాఫీ, చీతాస్ ఉన్నాయి కదా, చీతాసు, బిషన్సు, హైనా. సో మనం నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అక్కడ చూస్తుంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. మిలియన్స్ ఆఫ్ వైల్డ్ బీస్ట్, ఇక్కడ ఒక రకంగా కాదు, మిలియన్స్ ఆఫ్ ఎనిమల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఈ బిషన్స్, అడవి దున్నలు ఇట్లాంటి అయితే కొన్ని మిలియన్స్ ఉంటాయి ఇక్కడ. సో అక్కడ గడ్డి కూడా కొన్ని మెట్రిక్ టన్స్ అనేవి తింటూ ఉంటాయి ఒక రోజులో. కాబట్టి సెరెన్గంటి నేషనల్ పార్కు చాలా ఇంపార్టెంట్. ఇది చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్, అడిగేదానికి అవకాశం ఉంది. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఇక్కడ ఉంటుంది. ఎక్కడంటే టాంజానియా కంట్రీలో ఉంటుంది. ఇది దీని ఎక్స్టెన్షన్ వచ్చేసి మసాయి మారా అంటారు. సో మసాయి అనేది ఒక ట్రైబ్ అనమాట. సో కెన్యాలో ఉండే ఇంపార్టెంట్ ట్రైబ్ ఇక్కడ ఉంటారు, మసాయి ట్రైబ్, వెరీ ఇంపార్టెంట్. మసాయి మారా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే కెన్యాలో ఉంటుంది. ఇక్కడ ఈ నేషనల్ పార్క్స్, ఈ జంతువులన్నీ కూడా ఉంటాయి. ఇది మనకి ఆఫ్రికా కాంటినెంట్లో ఉంటుంది అనమాట. ఆఫ్రికా కాంటినెంట్లో టాంజానియా కంట్రీలో ఉంటుంది. సో నెక్స్ట్ నేషనల్ పార్క్, మనకి సెకండ్ నేషనల్ పార్క్ వచ్చేసి ఇది కూడా ఎక్కువగా మనకి అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్ పరంగా, ఎల్లోస్టోన్ నేషనల్ పార్కు. ఇది ఏబిపిఎస్సిలో అయితే 2019 ప్రిలిమ్స్ పేపర్లో అడిగారు. సో ఎల్లోస్టోన్ నేషనల్ పార్కు. సో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ మనకి ఎక్కడ ఉంటుందంటే యుఎస్ఏలో ఉంటుంది. సో యుఎస్ఏలో, అమెరికాలో ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో ఇది యుఎస్ఏ. సో అమెరికాలో ఉంటుంది. మామూలుగా ఇక్కడ కొన్ని గీజర్స్ ఉంటాయన్నమాట. అంటే మనకి ఎట్లా వస్తాయంటే ఈ నేషనల్ పార్క్ని, ఇది చాలా ఓల్డెస్ట్ నేషనల్ పార్క్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ నేషనల్ పార్క్. 1872లో దీన్ని నేషనల్ పార్క్ అయితే గుర్తించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి నేషనల్ పార్కు, ఫస్ట్ నేషనల్ పార్కు. సో ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ది వరల్డ్ అనమాట. సో ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ది వరల్డ్. మనకి ప్రపంచంలో నేషనల్ పార్క్ గుర్తిస్తారు కదా గవర్నమెంట్, అందులో మొట్టమొదటి నేషనల్ పార్క్ అనమాట ఇది. తర్వాత ఇది గ్రేట్ ఎల్లోస్టోన్ ఎకోసిస్టమ్, మనకి ఎల్లోస్టోన్ ఎకోసిస్టమ్ ఉంది కదా, అందులో పార్ట్ అనమాట. సో ఇక్కడ మనకి గీజర్స్ ఉంటాయి, వెరీ ఫేమస్ వచ్చేసి మనకి హాట్ గీజర్స్ ఉంటాయి అనమాట.
సో గేజర్స్ అంటే ఇవి ఎట్లా ఉంటాయంటే స్విమ్మింగ్ పూల్స్ అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్లా ఉంటాయి, లోపల నుంచి వాటర్ వస్తాయి, చాలా వేడిగా ఉంటాయి. అంటే మనము హాట్ వాటర్ మనం స్నానం చేస్తాం కదా, ఎగ్జాక్ట్గా హాటే ఉంటాయి, అందులో మునుగుతూ ఉంటారు, హాట్గా ఉంటాయి. ఇందులో ఫేమస్ గేజర్ వచ్చేసి ఇక్కడ ఓల్డ్ ఫెయిత్ఫుల్ అని ఉంటుంది అనమాట. ఓల్డ్ ఫెయిత్ఫుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎక్కువ అడుగుతుంటారు ఎగ్జామినేషన్ పరంగా. ఓల్డ్ ఫెయిత్ఫుల్ గేజర్ వచ్చేసి ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ ఉంటుంది ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో ఉంటుంది గేజర్స్. అంటే ఇవి అగ్నిపర్వతం, లోపల అగ్నిపర్వతం వల్ల ఇవి బయటకు వస్తుంటాయి. మీరు యుగాంతం మూవీ చూసారు, అందులో ఒక పెద్ద అగ్నిపర్వతం పెరుగుతుందా, అది ఎల్లోస్టోన్ అనమాట. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ మొత్తం కూడా ఒక పెద్ద అగ్నిపర్వతం ఉంది, ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం. అది పేలదు, అది మొత్తం ఎక్స్టెంట్ అయిపోయింది, అదే నిద్రావస్థలో ఉందన్నమాట. ఒకవేళ అది పేలితే భూమి మొత్తం అంతమైపోద్ది. అట్లా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో ఉందన్నమాట, అది పెద్దనే. అందువల్లే దానివల్ల హీట్ అయ్యి వాటర్ మనకి గేజర్స్ ఉంటాయి, హాట్ గేజర్స్ అని అంటారు వీటిని. సో హాట్ గేజర్స్ అని అంటారు. ఇది ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ గురించి ఇన్ఫర్మేషను. సో తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్కు థర్డ్ వన్ వచ్చేసి గెలపాగాస్. సో గెలపాగాస్ నేషనల్ పార్కు, ఇది గెలపాగాస్ ఐలాండ్ ఉంది కదా, సో గెలపాగాస్ ఐలాండ్లో ఉంటుంది అనమాట. మనకి ఈ గెలపాగాస్ ఐలాండ్లో ఎగ్జాక్ట్గా ఈ నేషనల్ పార్క్ ఉంటుంది. ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే, మనకి గెలపాగాస్ ఐలాండ్ మనకి ఎక్కడ ఉంటాయంటే ఎగ్జాక్ట్గా మనకి పసిఫిక్ ఐలాండ్లో ఉంటాయి. సో పసిఫిక్ ఐలాండ్లో ఉంటాయి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా మనకి గెలపాగాస్ అనేది ఈక్వెడార్ కంట్రీ తెలుసు కదా, సో ఈక్వెడార్ కంట్రీకి సంబంధించింది ఇది వచ్చేసి మనకి. సో ఈక్వెడార్ కంట్రీకి సంబంధించిన నేషనల్ పార్కు. దీన్ని 1959లో నేషనల్ పార్క్గా గుర్తించారు. దీన్ని 1959లో వచ్చేసి నేషనల్ పార్క్గా గుర్తించారు. ఇది మొత్తం గెలపాగాస్ ఐలాండ్ ఉందా, ఐలాండ్లో 97% ఏరియా ఈ నేషనల్ పార్కే ఉంటుంది అనమాట, ఐలాండ్స్లో, గెలపాగాస్ ఐలాండ్స్లో. సో ఈ ఐలాండ్స్లో చాలా రకాల ఎనిమల్స్ ఉంటాయి. ఇది మొత్తం కూడా మనకి నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటుంది, ఇది ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇది అంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటే అంటే ఎట్లా అంటే మనకి పెంగ్విన్స్ ఉన్నాయి కదా, సో పెంగ్విన్స్ మామూలుగా మనకి పెంగ్విన్స్ నార్థన్ హెమిస్ఫియర్లో ఎక్కడ కూడా కనిపించవు. మనకి భూమి ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా భూమి. సో భూమి 0 degrees ఈక్వేటారు, నార్థన్ హెమిస్ఫియరు మనకి సదరన్ హెమిస్ఫియరు. సో ఇక్కడ అంటార్టికా దగ్గర మనకి పెంగ్విన్స్ ఉంటాయి, ఎక్కువ అంటార్టికాలోనే ఉంటాయి. కానీ నార్థన్ హెమిస్ఫియర్లో మనకి ఎక్కడ కూడా పెంగ్విన్స్ కనిపించవు. మనకి నార్థన్ హెమిస్ఫియర్లో పెంగ్విన్స్ కనిపించే ఒక్క నేషనల్ పార్క్ వచ్చేసి ఇదే అనమాట, గెలపాగోస్ నేషనల్ పార్కు. మనకి సౌత్ అమెరికన్ కాంటినెంట్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఈక్వెడార్ ఎలా పోతే ఇక్కడ ఉంటాయి, మనకి ఈక్వెడార్ కంట్రీకి ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఈక్వెడార్ కంట్రీకి సంబంధించిన గెలపాగోస్ నేషనల్ పార్కు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గెలపాగోస్ నేషనల్ పార్క్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇగునాస్ కూడా ఉంటాయి. సో ఇగునాస్ అంటే మీకు ఐడియా ఉందా, అవి చిన్న ఉడుములు ఉంటాయి కదా, మనకి ఉడుముల్లాగా ఉంటాయి అనమాట ఇగునాసు. సో ఉడుముల్లాగా అంటే మనకి తొండలు ఉంటాయి కదా, మనకి రెప్టిల్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్గా అలానే ఉంటాయి. సో ఇక్కడ ఫేమస్ అనమాట గెలపాగోస్ ఐలాండ్స్లో ఇవి చాలా ఉంటాయి. లిజర్డ్స్ ఉంటాయి, అంటే పెద్ద బళ్ళు కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. మనము నేషనల్ డిస్కవరీ ఛానల్లో చూస్తుంటారు, కొన్ని ఇగునాస్ని పాములు తరుముకుంటూ ఉంటాయి, స్నేక్స్. మీరు చూస్తుంటారు యూట్యూబ్ వీడియోస్లో, అవి ఇక్కడే అనమాట ఫేమస్ గెలపాగోస్ నేషనల్ పార్క్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఎందుకు క్లియర్గా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి గెలపాగోస్ తర్వాత మనకి ఎక్కువ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ వచ్చేసి సో బన్ఫ్ నేషనల్ పార్కు. సో బన్ఫ్ నేషనల్ పార్కు ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో బన్ఫ్ నేషనల్ పార్కు, సో ఇది మనకి బన్ఫ్ నేషనల్ పార్క్ కూడా మనకి ప్రపంచంలో ఉండే నేషనల్ పార్క్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి కెనడా దేశంలో ఉంటుంది. సో కెనడా దేశంలో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మామూలుగా ఇది మనకి రాకీ పర్వతాలు ఉన్నాయి కదా, రాకీ పర్వతాల్లో ఉంటుంది. ఇది కెనడాలోని రాకీ పర్వతాలు. సో రాకీస్ పర్వతాలు మనకి యూఎస్ఏ కెనడాలో ఉంటాయి, ఈ పర్వతాల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇదంతా కూడా ఈ ఉంటాయి కదా పర్వత శిఖరాలన్నీ కూడా స్నోతో కప్పబడి ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ఎక్కువగా ఏముంటాయంటే మనకి ఎనిమల్స్ ఏముంటాయంటే మౌంటైన్ లైన్ అని ఒకటి ఉంటుంది. సో మౌంటైన్ లైను, సో మౌంటైన్ లైన్ అంటే ఒక పిల్లిలాగా పెద్దది ఉంటుంది అనమాట. ఆ మౌంటైన్ లైన్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అది. సో తర్వాత ఇంకా ఏముంటాయంటే మనకి ఉల్ఫ్స్ ఎక్కువ ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి కదా, మనకి మంచులో ఉండే తోడేల్స్ మనం మూవీస్లో చూస్తుంటాం, హాలీవుడ్ మూవీస్ హోటల్లో చూస్తాం కదా, అవి ఒకటి ఉంటాయి. ఉంటాయి, మూస్ ఎనిమల్స్ అంటారు. అవి పెద్ద కొమ్ములు ఉంటాయి అవి. సో మనకి దున్నలాగా ఉంటాయి, పెద్ద దున్నలాగా ఉండి వాటికి ఎనిమల్ పెద్ద కొమ్ములు ఉంటాయి అనమాట, రింగులుగా ఉంటాయి. అవి కావచ్చు, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సో మనకి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేషనల్ పార్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సన్సెట్ టైంలో, సన్ రైజ్ టైంలో అక్కడ ఒక్కసారిగా పర్వతాల మీద నుంచి మనకి సూర్యుడు వచ్చినప్పుడు ఎల్లో కలర్లో కనిపిస్తాయి ఆ పర్వతాలన్నీ కూడా. ఇది ఒకటి ఇంపార్టెంట్ నేషనల్ పార్కు. సో తర్వాత మనకి బన్ఫ్ నేషనల్ తర్వాత మనకి వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి ఇంకోటి వచ్చేసి చూడండి, ఇక్కడ అర్జెంటీనాలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది వచ్చేసి మనకి గువాజు. సో గువాజు అనే నేషనల్ పార్క్, ఐస్ ఐలాండ్ గువాజు నేషనల్ పార్కు. ఇది మనకి ఎగ్జాక్ట్గా అర్జెంటీనా, బ్రెజిల్ దగ్గర ఉంటుంది. సో ఇది 2 దేశాల్లో ఉంటుంది, అర్జెంటీనా.
సో అర్జెంటీనా అండ్ బ్రెజిల్. సో అర్జెంటీనా, బ్రెజిల్ ఈ దేశాల్లో ఉంటాయన్నమాట ఈ 2 నేషనల్ పార్కులు. ఇది మామూలుగా ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా చాలా ఫేమస్. ఈ నేషనల్ పార్క్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎనిమల్స్ కంటే కూడా వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ అమెజాన్ ఫారెస్ట్ ఇవి ఉన్నాయి కదా, అక్కడి నుంచి వస్తాయన్నమాట. సో అందుకే మీకు గ్వాజు ఫాల్స్ అని కూడా ఇక్కడే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా దీని పేరు మీదే వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇగుజా ఫాల్స్ మీనింగ్ వచ్చేసి గ్రేట్ వాటర్ అంటారు. గ్రేట్ వాటర్ అంటారు. ఇగుజా వాటర్ ఫాల్స్ని ఏమంటారంటే గ్వాజు నేషనల్ పార్క్ని. సో గ్వాజు వాటర్ ఫాల్స్ని ఏమంటారంటే మీనింగ్ వచ్చేసి గ్రేట్ వాటర్ అని పిలుస్తారనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఎనిమల్స్ ఏంటంటే జాగ్వార్స్ తెలుసు కదా మీకు, జాగ్వార్స్. సో జాగ్వార్స్ వచ్చేసి ఇంపార్టెంట్ ఎనిమల్ అనమాట. ఇక్కడ వచ్చేసి జాగ్వార్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనిమల్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఎనిమల్స్ ఏమున్నాయో ఒక్కొక్కటి క్లియర్గా మనం ఇంకా డిస్కస్ చేద్దాం. సో మనకి తర్వాత ఇంపార్టెంట్ ఎనిమల్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఏముందో ఇప్పుడు చూద్దాం. సో తర్వాత మనకి గ్వాజు నేషనల్ పార్క్ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇంకా చాలా ఉన్నాయి నేషనల్ పార్క్స్ ఉన్నాయి. కాకపోతే మనకి తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి క్రోగర్ నేషనల్ పార్క్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే యూపీఎస్సీ ఇక్కడ అడగరన్నమాట. సో క్రోగర్ నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు లాస్ట్లో చెప్తాను ఏ నేషనల్ పార్క్లో బాగా ఇంకా ఇంపార్టెంట్, ఎక్కువ ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. సో క్రోగర్ నేషనల్ పార్క్ వచ్చేసి ఇది కూడా మనకి సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది, సౌత్ ఆఫ్రికా దేశంలో ఉంటుంది. ఇక్కడ ఫేమస్ ఎనిమల్స్ వచ్చేసి ఇవే, ఇందా చెప్పాను కదా మనకి సెరెంగెటి నేషనల్ పార్క్లు ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి లైన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మోస్ట్ ఫేమస్ వచ్చేసి బిగ్ 5. సో మనకి కాజీరంగాలో ఉంటాయి కదా బిగ్ 5 ఎనిమల్స్. సో అట్లనే ఇక్కడ బిగ్ 5 ఎనిమల్స్ ఉంటాయన్నమాట. అవేంటో చూద్దాం. సో బిగ్ 5 వచ్చేసి ఇక్కడ ఏమేంటి అంటే అవి లైన్స్, సింహాలు, మనకి లిపార్డ్స్ అంటే చిరుతపుళ్ళు. సో లైన్స్, లిపార్డ్స్, అలానే మనకి రినోస్ అంటే ఖడ్గమృగాలు ఉన్నాయి కదా ఇవి ఒకటి. సో తర్వాత ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే ఎలిఫెంట్స్, సో అంటే ఏనుగులు. సో ఎలిఫెంట్స్ ఫైనల్గా వచ్చేసి మనకి ఇంకోటి వచ్చేసి బఫెలో అంటే దున్నలు అనమాట, అడవి దున్నలు. సో ఇవన్నీ ఉంటాయి, అందుకే వీటి వచ్చేసి బిగ్ 5 అని పిలుస్తారు ఇక్కడ. సో బిగ్ 5 అని పిలుస్తారు. ఈ 5 ఎనిమల్స్ పెద్ద ఎనిమల్స్ కాబట్టి ఇక్కడ బిగ్ 5 అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బిగ్ 5 అనేది ఏ నేషనల్ పార్క్లో ఉన్నాయంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చేసి ఇవి క్రూగర్ నేషనల్ పార్క్లో ఉంటాయి, సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి. ఒకవేళ బిగ్ 5 ఇండియాలో అడిగితే మాత్రం ఖచ్చితంగా కాజీరంగా పెట్టేసేయండి. సో ఇండియాలో ఎక్కడ మనకి బిగ్ 5 ఎనిమల్స్ ఉంటాయంటే కాజీరంగా. సో కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంటుంది, ఇక్కడ ఉంటాయి. ప్రపంచంలో అయితే మనకి క్రూగర్ నేషనల్ పార్క్లో ఉంటాయన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు డిస్కవరీ ఛానల్ ఇక్కడంతా కూడా మనము చూస్తూ ఉంటాం దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో తర్వాత మనకి క్రూగర్ నేషనల్ పార్క్ తర్వాత ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ వచ్చేసి కొమోడో నేషనల్ పార్కు. ఇది మనకి కొమోడో ఉన్నాయి కదా అంటే పెద్ద మనకి బల్లులా ఉంటాయి ఇవి. సో కొమోడో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకి ఇంపార్టెంట్ ఎనిమల్ వచ్చేసి ఇక్కడ కొమోడో అంటే మనకి ఉడుములు అంటారు కదా, ఉడుములు అంటారు. సో అవి పెద్ద పెద్దవి ఉంటాయన్నమాట. ఈ కొమోడో నేషనల్ పార్క్ మనకి ఎక్కడ ఉందంటే ఇండోనేషియాలో ఉంటుంది. చాలామంది చూస్తూ ఉంటారు, వెళ్ళి కూడా చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఇక్కడ కొమోడో ఎనిమల్స్ ఉంటాయి అంటే పెద్ద పెద్ద బళ్ళు ఉంటాయి. సో లిజర్డ్సే ఇవి ప్రపంచంలోనే లార్జెస్ట్ లిజర్డ్స్ అనమాట, లార్జెస్ట్ లివింగ్ లిజర్డ్స్. అంటే మనకి ఉండే లిజర్డ్స్లో ఇవి పెద్దవి. సో ఇవి పెద్ద మనకి ఎంతగా ఉంటాయంటే మనకి పెద్ద ఉంటాయి అనమాట ఇవి లిజర్డ్స్ అనేవి. సో మీరు చూస్తూ ఉంటారు, ఎక్కువ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వాటిల్లో చూస్తూ ఉంటారు. ఇవి మనకి ఇక్కడ వాటర్ బఫెలో ఉంటాయి, వైల్డ్ హార్సెస్ ఇవన్నీ కూడా ఎనిమల్స్. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ పెద్ద ఎనిమల్ వచ్చేసి కొమోడో అంటే లార్జెస్ట్ ఎనిమల్. సో దీని తర్వాత ఇది ఇండోనేషియాలో ఉంటుంది. కంట్రీ గుర్తుపెట్టుకోండి చాలు, కంట్రీ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కంట్రీ అడుగుతాడు, అక్కడ వచ్చేసి కంట్రీ అడగడానికి అవకాశం ఉంది. సో తర్వాత మనకి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ తర్వాత వచ్చేసి కాకాడు నేషనల్ పార్క్. సో కాకాడు నేషనల్ పార్కు. సో మనకి కాకాడు నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలో ఉండే లార్జెస్ట్ నేషనల్ పార్క్ అనమాట, లార్జెస్ట్ నేషనల్ పార్కు. ఇక్కడ చాలా ఫేమస్ ఏంటంటే కాకాడు నేషనల్ పార్క్లో మనకి ఎక్కువగా ఇది ఫారెస్ట్ అనమాట, ఒక పెద్ద ఫారెస్ట్ కొండల మధ్యలో ఉంటుంది, పెద్ద పెద్ద కొండల మధ్యలో ఉంటుంది. ఇది ఇక్కడ ఎక్కువగా ఫేమస్ వచ్చేసి ట్రీస్ అనమాట, వుడ్. సో వుడ్ అనేది చాలా ఫేమస్ ఈ నేషనల్ పార్క్లో. వుడ్ అనేది చాలా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఇవి. సో తర్వాత నైన్త్ నేషనల్ పార్క్ వచ్చేసి ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, అంబెసోలి నేషనల్ పార్క్. సో అంబెసోలి నేషనల్ పార్కు. 10th వచ్చేసి ఎసోమెటి నేషనల్ పార్క్. సో దీంతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఈ అంబెసోలి నేషనల్ పార్క్ సంబంధించింది కావచ్చు. సో తర్వాత మీకు అదేవిధంగా ఎసోమెటి నేషనల్ పార్క్ సంబంధించిన నీట్గా ఒక్కొక్కటి ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో అంబెసోలి నేషనల్ పార్కు అలానే రిమైనింగ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందో క్లియర్గా ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ అంబెసోలి నేషనల్ పార్క్ అనేది, సో అంబెసోలి నేషనల్ పార్కు ఎక్కడ ఉంటుందంటే మనకి, సో అంబెసోలి నేషనల్ పార్క్ అనేది ఎగ్జాక్ట్గా మనకి కెన్యాలో ఉంటుంది.
సో కెన్యా దేశం ఉంది కదా, సో ఆఫ్రికాలోని కెన్యాలో ఉంటుంది. ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద ఉంటాయన్నమాట. మీకు కింద చెప్పినట్టు పెద్ద యానిమల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇక్కడ జీబ్రాస్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి మనకి. సో జీబ్రాస్, లయన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా ఎక్కువ మనకి కనిపిస్తుంటాయి. సో ఇంకా మీకు ఈ అంబెసిడర్ నేషనల్ పార్కే ఎగ్జాక్ట్గా మన కిలిమంజారో ఉంది కదా, సో కిలిమంజారో పర్వతం, సో కిలిమంజారో పీక్ ఉంది కదా, సో కిలిమంజారో పర్వతం ఆస్ట్రేలియాలోని మనకి ఆఫ్రికాలోని ఎత్తునటువంటి పర్వత శిఖరం అనమాట. ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో కిలిమంజారో కనిపిస్తూ ఉంటుంది, దాని ముందు ఈ నేషనల్ పార్క్ ఉంటుంది. సో మనం ఎక్కువగా లయన్స్, జీబ్రాస్, ఎనిమల్స్ ఇవి చూస్తుంటాం. వెనక మనకి డిస్కవరీ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కనిపిస్తూ ఉంటుంది ఒక పెద్ద పీకు కొండ, అది వచ్చేసి కిలిమంజారో. సో కిలిమంజారో వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి టాంజానియా కంట్రీలో ఉంటుంది అనమాట. టాంజానియా కంట్రీలో ఉంటుంది, అయినప్పటికీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంబెసోలి నేషనల్ పార్క్కి ఇది కనిపిస్తూ ఉంటుంది. సో తర్వాత మనకి అంబెసోలి నేషనల్ పార్క్ కెన్యాలో ఉంటుందని చెప్పాను కదా. సో తర్వాత మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి యసోమైట్. సో యసోమైటు నేషనల్ పార్క్. సో యసోమైటు సో నేషనల్ పార్క్ అనమాట, MITE. సో MITE, సో యసోమైట్ నేషనల్ పార్కు. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటుంది. సో ఇది యుఎస్లోనే మనకి కాలిఫోర్నియా, సో కాలిఫోర్నియా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ఫస్ట్ ప్రొటెక్టెడ్. సో మనకి యసోమైట్ నేషనల్ పార్క్ అనేది ఇక్కడ ఫేమస్ వచ్చేసి వాటర్ ఫాల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి. సో వాటర్ ఫాల్స్, పెద్ద బిగ్గెస్ట్ మౌంటైన్స్ ఉంటాయి అనమాట, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మౌంటైన్స్. సో మౌంటైన్స్ ఉంటాయి అనమాట, అట్రాక్టివ్గా ఉంటుంది ఇది. సో ఇక్కడ అట్లా ఇంకోటి వచ్చేసి ఇక్కడ టవర్స్, పెద్ద పెద్ద టవర్స్, టన్నెల్స్ ఉంటాయి. సో మనం ట్రావెల్ చేసేటప్పుడు టన్నెల్స్ అంటే కొండల మధ్య నుంచి పోతూ ఉంటాం, చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్కు. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా, మీకు మొత్తం వచ్చేసి ఇక్కడ 10 నేషనల్ పార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రపంచంలో ఇంపార్టెంట్. ఇది మీకు ఇండియాలో జరిగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు జిఎస్ ఉంటుంది కదా, జిఎస్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, వాటిని అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టాప్ 10 నేషనల్ పార్క్స్ గురించి చూసుకోండి. ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ రిపీట్ అయిన నేషనల్ పార్క్స్ ఏమున్నాయో చెప్తాను. సో ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడిగింది వచ్చేసి మనకి సో యెల్లోస్టోన్ నేషనల్ పార్కు. సో యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అడిగారు అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుంది మనకి యుఎస్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి క్రోగర్ నేషనల్ పార్కు. సో క్రోగర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకి సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది. సో సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా దేశంలో ఉంటుంది. తర్వాత మనకి సెరెన్గంటి. సో సెరెన్గంటి నేషనల్ పార్కు, అలానే మనకి మసాయి మారా. సో మసాయి మారా నేషనల్ పార్కు. సెరెన్గంటి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? టాంజానియాలో ఉంది. ఇది వచ్చేసి మనకి కెన్యాలో ఉంది. సో దీని తర్వాత మనకి ఇంకా ఎక్కువగా అడిగిన నేషనల్ పార్క్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో వచ్చేసి సెరెన్గంటి చెప్పాను, క్రోగర్ చెప్పాను, ఇలానే చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అంబెసోలి. సో అంబెసోలి నేషనల్ పార్క్ కూడా మనకి ఎక్కడ ఉందంటే కెన్యాలో ఉంటుంది. సో కెన్యాలో ఉంటుందన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఇవి అడుగుతుంటారు. ఒకవేళ మీరు టఫ్గా అడగాలంటే కొమాడో నేషనల్ పార్క్ ఉంది కదా. సో కొమాడో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకి ఇండోనేషియాలో ఉంటుంది. సో ఇండోనేషియాలో ఉంటుంది. ఇక్కడ పెద్ద లార్జెస్ట్ లివింగ్ లిజర్డ్స్ అనేవి, బడులు అనేవి పెద్ద ఉంటాయి అనమాట. సో ఇట్లా ఉంటాయి, ఉడుములాగా పెద్ద ఉంటాయి. ఇవి వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఇవి ఎక్కువగా రిపీట్ అయినటువంటి ప్రపంచంలో నేషనల్ పార్క్స్. ఇట్లనే మరిన్ని వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సింది మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ దీనికి సంబంధించిన ఇమేజెస్ ఏమైనా PDF ఉంటే అక్కడ అప్లోడ్ చేస్తుంటాను, అవి ఫాలో అవుతూ ఉండండి. సో నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.